జనసేన అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మళ్లీ వరుస షూటింగులతో బిజీ కానున్నారు. అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొనున్నారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 ఏడాది విడుదలవుతుందని మేకర్స్ చెబుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. అయితే హరిహర వీరమల్లు మూవీలో లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది. పవన్ అనుపమ్ ఖేర్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా హరిహర వీరమల్లు కావడం అనుపమ్ ఖేర్కు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉండడంతో ఈ సినిమాకు ఆయన ప్లస్ కావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. పీరియడికల్ యాక్షన్ మూవీగా హరిహర వీరమల్లు తెరకెక్కినుండగా అనుపమ్ ఖేర్ రోల్లో ఈ సినిమాకు హైలైట్ అయ్యేలా ఉండదని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్తో ఒప్పందం ప్రకారం ఏడాది హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉంది. వేరువేరు కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అవుట్పుట్ మాత్రం అద్భుతంగా వచ్చిందని మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడదలేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ ఆధారంగా హరిహర వీరమల్లు 2 విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం గట్టిగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఓజీ, ఉస్తాద్ భగత్ సినిమాలు సైతం వేగంగా పూర్తి చేసేలా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల కంటే ప్రస్తుతం రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న సినిమాలు ఏడాది రిలీజ్ కావడం సులువు కాదని చెప్పుకోవచ్చు.